హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామా. ముందుగా అయితే బ్లౌజ్ని మొత్తం స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్ దగ్గర ఉన్న బోర్డర్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ కలర్ అయితే తీసుకోవాలి పైపింగ్ అనేది. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్తో చాలా బాగా రెడీ అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను సిల్వర్ కలరు డిజైన్ ఉందని చెప్పి సిల్వర్ కలరు క్లాత్ అయితే తీసుకున్నాను. క్రాస్గా కట్ చేసుకొని మొత్తం అన్ని పీసుల్ని జాయింట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే తీసుకోవాలండి. బ్లౌజ్ మొత్తము చుట్టూ ఇలాగైతే రౌండ్ చుట్టూ ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఫ్రంట్ వరకు వచ్చిన చూసుకుంటూ ఇక్కడ ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిలో థ్రెడ్ అయితే పెట్టి స్టిచ్ చేసుకోవాలి. నేను ఇది 12 నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఫస్ట్ ఈ క్రాస్గా ఉన్న క్లాత్లో 1/2 ఇంచు క్లాత్ ఇలా లోపలికి మడిచి ఆ సెంటర్లో అయితే ఈ థ్రెడ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చాలా నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ పైపింగ్ అనేది తొందరగా కూడా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచు క్లాత్ ఇలా పట్టుకుంటూ మధ్యలో థ్రెడ్ని పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ లోపల పెట్టి స్టిచ్ చేసేటప్పుడు మనము క్రాస్ పీస్లు అనేవి జాయింట్ వేసుకుంటాం కదా, ఆ జాయింట్ అనేది లోపలికి అయితే వచ్చినట్టుగా అయితే చూసుకోవాలండి. చూసారా, ఇలా థ్రెడ్ లోపల పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సైడ్ని అయితే మనకి ఎక్కువ క్లాత్ అయితే కనిపిస్తుంది. ఆ క్లాత్ని అయితే అసలు కట్ చేయకూడదండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ పైపింగ్ అనేది చాలా తొందరగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఇక్కడ మనము బ్లౌజు స్టిచ్ చేసుకున్నాం కదా, పైనుంచి అంటే బ్లౌజ్ పైనుంచి ఈ థ్రెడ్ అనేది క్లాత్ మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ మనము షోల్డర్ దగ్గర ఉన్న జాయింట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి రావాలి. ఇలా నీట్గా స్ట్రైట్గా పట్టుకోవాలండి. అస్సలు లాగకుండా చూసుకోవాలి. నీట్ ఫినిషింగ్తో ఒకే విధంగా 1/2 ఇంచు క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేస్తే మనకి రౌండ్ అనేది బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ రౌండ్ అనేది పాడైపోతుంది అనమాట. అందుకని కరెక్ట్గా 1/2 ఇంచు క్లాత్ పట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర ఉన్న క్లాత్ బ్యాక్ సైడ్కి రావాలి. ఇలా నీట్గా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, మనం ఇక్కడ 1 ఇంచు ఇలా క్లాత్ అయితే ఎక్కువ తీసుకున్నాము. ఇది క్రాస్ కాబట్టి ఇంకా కొంచెం సాగింది. అందుకని చెప్పి ఇది నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా అయితే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా అండి మళ్ళీ 1/2 ఇంచు క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఒరిజినల్ వైపు అనేది కిందన వైపుకి రావాలన్నమాట. మనకి లైనింగ్ అనేది ఉంది కదా, దాది పైకి రావాలి. ఈ విధంగా అయితే చూసుకోవాలండి. చాలా నీట్ ఫినిషింగ్తో కూడా వస్తుంది. ఇలా పెద్ద కుట్టు అనేది వేసుకొని ఇది ఓపెన్ చేసుకొని ఫినిషింగ్ కూడా చేసుకోవచ్చండి. అది కూడా నీట్గా వస్తుంది. నేనైతే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే రఫ్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు క్లాత్ అనేది ఇలా లోపలికి మడుచుకుంటూ స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్లో కదా, అదే క్లాత్ని పట్టుకుంటూ సేమ్ చివరి వరకు అయితే ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు అస్సలు బ్లౌజ్ అనేది లాగకూడదనమాట. ఫ్రీగా ఇలాగ వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి. అస్సలు లాగకూడదు. లాగామంటే మనకి రౌండ్ దగ్గర ముడతలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఈ విధంగా అయితే నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, చాలా నెమ్మదిగా ఇలా క్లాత్ లోపలికి ఇలా మడుచుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇంకా ఇలా చూపిస్తున్న విధంగా దారాలన్నీ బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్తో ఇలాగైతే క్లాత్ని ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అండి. ఈ విధంగా కనుక ఒకసారి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుంది. చాలా తొందరగా కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి. మళ్ళీ చివరిలో ఉన్న క్లాత్ ఇలా లోపలికి అయితే మడుచుకోవాలి. స్టార్టింగ్లో అయితే మనము చివరిగా ఒక 1/2 ఇంచు క్లాత్ ముందుకైతే వదులుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసుకోవడం వల్ల దారాలు అనేవి బయటికి రాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు మొత్తము ఎక్కడెక్కడ దారాలు ఉన్నది నీట్గా కట్ చేసుకున్నాక చూసారా, థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా మొత్తం ఒకేలా వచ్చిందనమాట. ఎక్కడ కూడా మనకి ఉగ్గులు అనేది రాలేదు. లోపల నుంచి కూడా దారాలు అనేవి బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఈ విధంగా కనుక స్టిచ్ చేసుకుంటే చాలా తొందరగా కూడా కంప్లీట్ అవుతుంది. లోపల నుంచి కూడా మీకు చూపిస్తున్నానండి. ఇలా మనకి బార్డర్ అనేది సిల్వర్ కలర్ వచ్చింది కనుక మనం సిల్వర్ కలర్ క్లాత్ అనేది వేసి ఇలా అయితే స్టిచ్ చేసామండి. ఇలా మ్యాచింగ్గా ఉన్న క్లాత్ని వేసుకుంటే మనకి బ్లౌజ్ కూడా చాలా నీట్గా లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం వల్ల చాలా తొందరగా కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.